మోందా తుఫాన్ మిగిల్చిన కష్టాల నుంచి ప్రకాశం జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఒంగోలు నగరం నుంచి కొత్తపట్నం మండలానికి సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్తపట్నం మండలంలోని సుమారు 20 గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఒంగోలు నుంచి కొత్తపట్నానికి వెళ్లే రహదారిలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. నల్లవాగు, ముగుండవాగు కెనాల్తో పాటుగా పెల్లూరు, వస్లూరు చెరువులు కూడా పొంగడంతో కొత్తపట్నం రోడ్డుపై వరద నీరు వచ్చి చేరింది. దీంతో కొత్తపట్నం మండలంలోని అన్ని గ్రామాలతో ఒంగోలుకి రాకపోకలు నిలిచిపోయాయి. వరద బీభత్సంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. తగ్గింది కానీ ప్రకాశం జిల్లాలో మోందా తుఫాను ఎఫెక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రధాన రహదారుల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. మండలాలు సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒంగోలుకి కొత్తపట్నానికి మధ్యలో ఉన్నాము. ఇటువైపు ఒంగోలు మండలం ఉంటుంది, ఇటువైపు కొత్తపట్నం మండలం ఉంటుంది. ఈ కొత్తపట్నం మండలం నుంచి ఒంగోలు నగరంలోకి వచ్చే ప్రధాన రహదారిలో ఉన్నాం మనం. సుమారు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది ఈ రహదారి. ఈ 20 కిలోమీటర్ల మొత్తం ఈ వరద నీటితోటే మునిగిపోయి ఉంది. ఈ వరద నీరు మునిగిపోవడానికి ప్రధానమైన కారణం పెల్లూరు చెరువు, అదేవిధంగా నల్లవాగు, బకింగ్హామ్ కెనాలు, ఇట్లా ఇవన్నీ పొంగి పొరలటంతో మొత్తం కనుచూపు మేరలో సుమారు ఒక 1500 నుంచి 2000 ఎకరాల వరకు ఉన్న పంటలు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా మామూలు నేల అనేది కనిపించే పరిస్థితి లేదు. మొత్తం ఈ కొత్తపట్నం మండలంలో ఉన్న సుమారు 20కి పైగా గ్రామాలు మొత్తం రాకపోకలు మొత్తం ఒంగోలుకి నిలిచిపోయి ఉన్నాయి. ఇక ఆ 20 గ్రామాల్లో కూడా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఈ గ్రామంలో నీళ్లు ఉన్నాయి, ఈ గ్రామంలో నీళ్లు లేవు అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు ఏ గ్రామంలో నుంచి ఇంకో గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. టౌన్లో నుండి బయటకు మండలాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. చూడొచ్చు మనం ఈ ప్రస్తుతం టిట్కో ఇళ్ళు ఉన్నాయి. ఈ టిట్కో ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఆ చివరి వరకు. అంటే ఇది ఎంత మేర లోపలికి ఎన్ని కిలోమీటర్లకు నీళ్లు మొత్తం నిలిచిపోయి ఉన్నాయి, ఎక్కడి దాకా నిలిచిపోయి ఉన్నాయి అని చెప్పి అంచనా వేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి. అయితే ఈ నీళ్లు ఈ రోజు వచ్చినాయి కాదు, నిన్నగాక మొన్న సాయంత్రం 3 గంటలు 4 గంటల ప్రాంతం నుంచే ఈ రోడ్డు మునిగిపోవడానికి వస్తూ ఉంది. ఈ రోడ్డు కనపడని పరిస్థితి. ఎక్కడా ఎవరిని పోలీసు అధికారులు అయితే మాత్రం ఈ రోడ్డు వైపు నుంచి నడవనివ్వట్లేదు, రానివ్వట్లేదు. 2 రోజులుగా ఈ రాకపోకలు మొత్తం నిలిచిపోయి ఉన్నాయి. కొత్తపట్నం మండలానికి, అదేవిధంగా ఒంగోలు మండలానికి, ఒంగోలు టౌన్కి. ఆ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజలు ఆ మండలంలోనే ఉండిపోయారు. ఒంగోలు టౌన్లో ఉన్న వాళ్ళు ఒంగోలు టౌన్లోనే ఉండిపోయారు. మొత్తం పోలీసులు అటువైపు ఇటువైపు 2 వైపులా పహారా కాస్తున్నారు. నిత్యం రాత్రి పగలు మొత్తం ఎవరిని రానియకుండా చూస్తున్నారు. మనతో పాటు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, ఏంటనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొన్న సాయంత్రం నుంచి అనుకుంటా కదా ఈ రోడ్లు మొత్తము నీరు ప్రవహించడము, వర్షం ఎక్కువ కావటము, మొత్తం నీరు రావడం జరిగింది. అంటే 2 రోజులుగా ఎటువంటి పహారా కాస్తున్నారు, ప్రజలకి ఏమి చెప్తున్నారు, ప్రజలను ఏ విధంగా సురక్షితంగా ఉండటానికి వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఈ ఏదైతే మందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల హెవీ రైన్స్ పడ్డాయో మరి వాటి ఎఫెక్టు మరియు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లి ముఖ్యంగా ఒంగోలు కొత్తపట్నం మండలానికి కలిపే ఈ యొక్క రహదారి మీద సుమారు 4 అడుగుల నుంచి 5 అడుగుల దాకా వాటర్ ఫ్లో అవడం జరిగింది. దాంతో రాకపోకలన్నీ మరి టెంపరీగా నిలుపుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిద్దో మరి గంటకి మేము అసెస్ చేసుకుంటూ ఎప్పుడైతే ఈ వాహన రాకపోకలకు అనువుగా మారిద్దో అంతవరకు ఈ ప్రయాణికుల్ని నిలుపుదల చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న కాలనీల్లో అయితే మాత్రం మొత్తం నీళ్లు వచ్చేసినాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. చాలా వరకు బయటికి పంపించేస్తున్నారు. పోతురాజు కాలువ కావచ్చు, లేకుంటే చిన్న చిన్న డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేస్తున్నారు, బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఈరోజు సాయంత్రానికో రేపటికో మొత్తం ఒంగోలు నగరం మొత్తం క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఒంగోలు నుంచి కొత్తపట్నంకి వెళ్ళే 20 కిలోమీటర్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది మ్యాక్సిమం. ఎట్లుంది ఆ లోపల గ్రామాల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎట్లుంది, ఎంతవరకు నీళ్లు ఉండే పరిస్థితి ఉంది? నీళ్లు మరి అధికారులు ఆర్ఎండ్బి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈరోజు ఈవినింగ్ కల్లా వాటర్ మొత్తం రిసీడ్ అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు.
ఎక్కడైతే గండ్లు కొట్టాలో అక్కడ గండ్లు కొట్టి వాటర్ని ఫ్రీ ఫ్లోగా ఈ డౌన్వర్డ్ పారేటట్లు చేసి, ముఖ్యంగా ఈ పొలాల్లో ఈ రోడ్డు మీద ఉన్నటువంటి వాటర్ని లో లయింగ్ ఏరియాస్ ద్వారా కాలువల్లోకి పంపి సముద్రంలోకి వెళ్ళే విధంగా చేయడానికి ఎఫర్ట్స్ అయితే చేస్తున్నారు అదర్ డిపార్ట్మెంట్స్. ఏదైనా ఇక్కడ ముఖ్యంగా మరి ఈ వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడు దాకా పోలీస్ పహరా అనేది తప్పదు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము కూడా ప్రజల్ని అవసరమైతే తప్పితే ఈ ఇటు కొత్తపట్నం సైడు రావద్దు అని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ కొత్తపట్నం మండలంలో సుమారు ఒక 20 గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉంటాయి సుమారుగా. ఈ కొత్తపట్నం మండలంలో ఉన్న గ్రామాల ప్రజలు ఏదైనా నిత్యావసర వస్తువులకు కానీ ఏదైనా అవసరాలకు కానీ దేనికైనా కానీ టక్కన వచ్చి వెళ్ళేది ఒంగోలుకి. 2-3 రోజులుగా ఈ కొత్తపట్నంకి ఒంగోలు మనకి మొత్తం రాకపోకలు మొత్తం నిలిచిపోయినాయి, అసలు సంబంధాలు తెగిపోయినాయి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకేమన్నా సమాచారం ఉందా? ఉందండి. అక్కడ ఆల్రెడీ ఎప్పుడైతే మన సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ ఉందో దానిలో భాగంగా మా అధికారులు కానివ్వండి, డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, నిత్యావసర వస్తువులు అవన్నీ ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రజలకైతే అక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. కేవలం ఈ వాటర్ ఏదైతే ఉందో హెవీగా ఫ్లో, ఇది తగ్గితే నార్మల్సీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు కొత్తపట్నం మండలం అనేది మొత్తం సముద్ర తీర ప్రాంతం. కొత్తపట్నంకి ఆనుకొనే సముద్రం ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వ్యవధిలోనే సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫ్లడ్ వచ్చింది, ఇంత వరద నీళ్ళు వచ్చినాయి, అక్కడ సముద్రం పరిస్థితి ఎలా ఉంది, సముద్రాన్ని ఆనుకొని ఉన్న పల్లె ప్రాంతం ప్రజలు ఎలా ఉన్నారు, మత్స్యకారులు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటని మీరు నిత్యమైన కమ్యూనికేషన్ ఏమైనా జరుగుతుందా వాళ్ళకి? మీకు అక్కడ డిపార్ట్మెంట్ పరంగా అక్కడ కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. మత్స్యకారులకు కానీ మిగతా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేవు. అంతా మండలంలో అంతా సవ్యంగానే ఉంది. కేవలం ఏంటంటే వాళ్ళకి ఈ వాటర్ ఫ్లో వల్ల రోడ్ కనెక్టివిటీ అనేది ప్రస్తుతానికి టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు సాయంకాలానికల్లా వాటర్ రీసీడ్ అయిపోతే ఈ మన రోడ్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. మనం క్లియర్గా చూడవచ్చు. అసలు ఈ నీటి ప్రవాహము కనుచూపు మేరలో మనం ఎంత దూరం చూస్తే అంత దూరం వరకు నీరే కనిపిస్తుంది. అంటే ఇది ఎంత లోతున నీరు ప్రవహిస్తుంది, పొలాల్లో ఎంత లోతుంది అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఈ హైవే ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు పైన 4-5 అడుగుల పైన నీరైతే ప్రవహిస్తుంది, కానీ ఈ పొలాల్లో అయితే మాత్రం ఎంత లోతున్నదో తెలియదు. అంటే ఇది ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల దూరంలోంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి అన్నది తెలియదు. ముఖ్యంగా మోందా తుఫాను వస్తుంది, మోందా తుఫాను వల్ల ప్రభావం ఉంటుంది, కొంతవరకు ఎఫెక్ట్ జరుగుద్ది అని చెప్పేసి అధికారులు మోందా తుఫానుకు ముందు 3-4 రోజుల ముందు నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహించడము, అధికారులను అలర్ట్ చేయటము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, ప్రజలందరూ సేఫ్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి భరోసా అయితే కల్పించారు. కానీ మోంతా తుఫాను ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో తర్వాత ఫ్లడ్ని నివారించడంలో అయితే మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో సుమారు 6-8 మండలాల్లో ఎక్కువగా ఆక్వా పంటేస్తారు. అది కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రోడ్ల మీద పడుతున్నాయి, కాలనీల్లో ఉంటున్నాయి, ఇళ్లల్లో ఉంటున్నాయి, రహదారుల్లో ఉంటున్నాయి, జాతీయ రహదారుల్లో నీళ్లు ఉంటున్నాయి. అంటే చెరువుల పరిస్థితి, ఆక్వా చెరువుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోవచ్చు. వరద నీరంతా బయటకు వెళ్ళిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పంట నష్టాన్ని వేస్తే కానీ ప్రకాశం జిల్లాలో మోందా తుఫాన్ ఎన్ని వేల కోట్ల నష్టం జరిగిందన్నది తెలిసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ఒంగోలు నుండి.